చిత్రవదకు స్వాగతం మిత్రులారా. ఇంతకుముందు వాయిదాలో మనం ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చూసాం కదండి. అది ఫాల్స్ కేస్ అయినా జెన్యూన్ కేస్ అయినా కానీ ఈ వాయిదాలో మనం ఏం చూద్దాం అంటే ప్రిపేర్ చేసిన ఎవిడెన్స్ని ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, ఏ స్టేజ్లో ఇవ్వచ్చు, అసలు ఏ స్టేజెస్లో ఎవిడెన్స్ అవసరం అవుతుంది అనేది చూద్దాం మనం. చాలా ముఖ్యమైన విషయం. ఈ కేసెస్ ఫేస్ చేసిన వాళ్ళందరికీ రకరకాల డౌట్స్ ఉంటాయి. సో క్లారిఫై చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టండి ఎవిడెన్స్ అంటే ఏమేమి వస్తాయి. మీ కాల్ రికార్డ్స్ అయ్యుండొచ్చు, వాట్సాప్ చాట్స్, ఎస్ఎంఎస్, ఆడియో వీడియో రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా పోస్టులు, ఫొటోస్, వీడియోస్, మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ట్రిప్స్కి కానీ వెళ్ళి ఉంటే దాని ఇన్ఫర్మేషన్, ట్రావెల్ డాక్యుమెంట్స్, మెడికల్ రికార్డ్స్, ఎక్స్పెన్సెస్కి ప్రూఫ్స్, లేకపోతే ఇంతకుముందు వస్తువులు కొన్నట్టు, పెళ్ళికి ముందు కొన్నట్టు పర్చేస్ చేసిన బిల్స్, విట్నెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు, రిలేటివ్స్ కానీ నేబర్స్ కానీ వీళ్ళు ఎవరైనా. ఓకేనా. సో ఇప్పుడు ఏ స్టేజెస్లో మీకు అవసరం అవుతుందో చూద్దాం. ఇప్పుడు హస్బెండ్ అనుకోండి, మీ మీద కేసెస్ ఫైల్ అయ్యాయి, మీరు ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది. ఎఫ్ఐఆర్ ఇంకా రిజిస్టర్ కాలేదండి, కంప్లైంట్ వచ్చింది. సో పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, బాబు రెలవెంట్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా నీ వైపు నుండి, నీ వర్షన్ స్టోరీ చెప్పడానికి అని చెప్పి మీరు అప్పుడు చూపించాల్సి ఉంటుంది. మీరు ఏం చూపించాల్సి ఉంటుంది అంటే ఏదైనా ప్రైమరీ ఎవిడెన్స్, ఏదైనా ప్రైమరీ. ఓకే, సో దిస్ ఈజ్ మై వాట్సాప్ చాట్, ఓకే, దిస్ ఈజ్ మై సోషల్ మీడియా పోస్ట్, లేకపోతే అమ్మాయి నన్ను ఇంట్లోంచి గెంటేశారని చెప్తుంది కదా, ఆ రోజు యాక్చువల్లీ జరిగింది ఇది, ఇలాంటివి ఏమైనా ఉంటే చూపించవచ్చండి. బట్ మేజర్ ఎవిడెన్స్ అనేది చూపించొద్దు. మీ దగ్గర ఏదన్నా ఒక మేజర్ ఎవిడెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది చెప్తూ ఉంటారు, కేసు మొదలైనప్పటి నుంచి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, పలానా రోజు మాకు గొడవ అయింది. ఓకే, లేకపోతే అమ్మాయిలు అనుకోండి, నా భర్త నన్ను కొట్టాడు, తిట్టాడు, ఇదిగో దానికి వీడియో ప్రూఫ్ ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది నా దగ్గర. అలాంటివి ఏమైనా ఉంటే ఆ రోజు నాడు అప్పటికి వచ్చి మీరు చూపించేస్తే దానికి వాళ్ళ దగ్గర వేరే కథ అలవడం మొదలు పెడతారు. కాబట్టి మేజర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించాల్సిన అవసరం లేదు ఆ రోజు. ఎందుకంటే అబ్బాయిల వైపు నుంచి మాట్లాడాల్సి వస్తే ఆ రోజు మీరు ఎంత ఎవిడెన్స్ చూపించినానండి వాళ్ళు ఎఫ్ఐఆర్ వేసేస్తారు. ఓకే, ఎందుకు వేసేస్తారంటే అవతల పక్కన ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఎవిడెన్స్ తర్వాత మా దగ్గర విట్నెస్లు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ ప్రత్యక్ష సాక్షులను అక్కడ విచారించలేరు కదా, కోర్టు పని కదా అది. కాబట్టి ఎఫ్ఐఆర్ వేసేస్తారు. సో ఇనీషియల్ స్టేజ్లో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం కోసం, అంత కాంప్లికేట్ కాదు ఇది అని పోలీస్ వాళ్ళని నమ్మించడం కోసం, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చేయడం కోసం మీరు ఏదో ఒకటి చెప్పాలి అని చూపించాలి. ఓకేనా, అది స్టేజ్ 1. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు సేమ్ స్టోరీ. ఓకే, ఒకవేళ ఏదన్నా మీకు ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తే పోలీసులకి ఎప్పుడన్నా ఎలా ఇవ్వాలంటే త్రూ యువర్ లాయర్, క్షమించాలి నోరు ఎందుకు తడబడుతోంది, లాయర్ ద్వారానండి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, మేము ఎందుకు సబ్మిట్ చేస్తున్నాం ఎవిడెన్స్, అది కూడా కౌంటర్ కోసం, అంటే ఆ ఫాల్స్ క్లెయిమ్ని కౌంటర్ చేయడం కోసం సబ్మిట్ చేస్తున్నాం అంటూ ఇస్తే మీకు ప్రాబ్లం ఉండదు. లేకపోతే నువ్వు ఎప్పుడు చూసినట్లేదు ఎవడరా నువ్వు అంటారు రేపొద్దున. ఆ రిస్క్ పడకూడదు. ఓకేనా, సెకండ్ స్టేజ్ ఇది. ఫస్ట్ ఎప్పుడండి, ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. సెకండ్ ఏం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఆ టైంలో. మూడోది ఏంటి, బెయిల్ అప్లికేషన్ అప్పుడు. మీ బెయిల్ అప్లికేషన్ అప్పుడు చాలా ముఖ్యమైన విషయం, బెయిల్ పిటిషన్ అప్పుడు ఎంత కాడికి మీరు చూడాల్సింది ఏంటంటే అసలు కాంటెక్స్ట్ ఏంటి, కోర్టులో కాంటెక్స్ట్ ఏంటి, వీడికి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎందుకు ఇవ్వచ్చు బెయిల్, ఆ పాయింట్ మాత్రమే మాట్లాడాలి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మాత్రమే ఇవ్వాలి. అంతే తప్పితే కేసు మొత్తం ఫాల్స్ అని దట్స్ నాట్ అబౌట్ మీది కేసు ఫాల్స్ కేసా కరెక్ట్ కేసా అని చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటి, వీడికి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా. సార్ సాక్ష్యం ప్రభావితం చేస్తాడు, సాక్ష్యం ప్రభావితం చేయడానికి ఆడేం పెద్ద బాబా ఏం కాదండి, వాడేం పొలిటీషియన్ ఏం కాదు, పానీపూరి అమ్ముకుని ఎదవా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మనమే అంటే ఎవరైతే బెయిల్ పిటిషన్ వేశారో వాళ్ళే చెప్పుకుంటారు, ఎట్లా బాబు నాకు అంత సీన్ లేదు బాబు, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని, ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను నేను, లేకపోతే నేను సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడంత సీన్ లేదు, పొలిటికల్ కనెక్షన్స్ లేవు నా దగ్గర ఏమో అంత కోటీశ్వరం ఏం కాదు నేను అని చెప్పొద్దు. వాళ్ళు వేసిన అలిగేషన్స్లో ఏదైతే చెప్తున్నారో దాంట్లో అవన్నీ తప్పు అని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇదిగో ఎగ్జాంపుల్. లేకపోతే పోలీస్ వాళ్ళు నేను అందుబాటులో లేనని చెప్తున్నారు, నేను అందుబాటులోనే ఉన్నాను అన్నానికి ఇదిగో ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, అలాంటివి మాత్రం అక్కడ చూపించాలి. మీ అడ్వకేట్కి తెలుస్తుంది ఏం చూపించాలో చూపించకూడదు ఆ టైంలో. ఓకేనా, మళ్ళీ చెప్తున్నానండి, ఈ కేసే తప్పుడు కేసు అని ప్రూవ్ చేసే మేజర్ ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే ఆ టైంలో బయట పెట్టకపోవడమే ఉత్తమం. ఓకే, వాళ్ళ దగ్గర కౌంటర్ రెడీ చేసుకుని వస్తారా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, డ్యూరింగ్ ఛార్జ్ షీట్ నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నప్పుడు
ఓకే. సో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మిమ్మల్ని అడగొచ్చు, బాబు మీ వర్షన్ ఏంటి చెప్పండి, కౌంటర్ ఎవిడెన్స్ ఏమన్నా ఇస్తారా అని చెప్పి. మీరు అప్పుడు కూడా కొంచెం వరకు ఇవ్వచ్చు, కొద్ది వరకు. ఓకే. ఫైనల్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్, 5వ స్టేజ్ ఏంటంటే అండి ట్రయల్ స్టేజ్. ట్రయల్ నడుపుతున్నప్పుడు, ఓకే, ట్రయల్ నడుపుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీకు డేట్స్ ఇచ్చేశారు, బాబు అమ్మాయిని మీద కేసు వేసింది, వాళ్ళ తరపున ఉన్న ఎవిడెన్సెస్ ఇవి, వాళ్ళ వైపున ఉన్న విట్నెసెస్ ఇవి, 4, 5, 10 మందో 14 మందో 15 మందో పెట్టారు. వీళ్ళందరినీ మేము క్రాస్ ఎగ్జామిన్ అంటే విచారించబోతున్నాం కోర్టులో, కాబట్టి ట్రయల్ స్టార్ట్ చేయబోతున్నాం సో అండ్ సో డేట్స్ నుంచి. అప్పుడు మీ ఎవిడెన్స్ అనేది ఉపయోగపడుతుందండి. అప్పుడు మీ ఒరిజినల్స్ అనేది సబ్మిట్ చేయాలి మీరు, అది కూడా కోర్టులోనే. ఓకేనా. సో మరి చాలా స్టేజెస్ ఉన్నాయి కదండి. ఏ స్టేజెస్ ఉన్నాయి? ఇంకా కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెకండ్ స్టేజ్లో కానీ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, 3వదేమో బెయిల్ పిటిషన్ అప్పుడు, 4వదేమో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు, 5వది అతి ముఖ్యమైనది ట్రయల్ నడుపుతున్నప్పుడు, ట్రయల్ స్టేజ్లో. సో మీకు డౌట్ రావచ్చు, మేజర్ ఎవిడెన్స్ ఇవ్వద్దు అంటున్నారు, మరి మేము మైనర్ ఎవిడెన్స్ అంటే అంత క్రిటికల్ ఎవిడెన్స్ కాంది ఏది ఉంటుంది అంటే నేను చెప్తా అండి. అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఎవిడెన్స్ ఎలా ఉంటుంది అంటే అండి, మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, అది అవతల వాళ్ళకి కూడా తెలుసు మీ దగ్గర ఉన్నట్టు అనుకోండి, అది మేజర్ ఎవిడెన్స్ అవ్వదు. పలానా రోజు పలానా గొడవ జరిగింది, వాడు ఫోటోలు తీశాడు, వీడియో తీశాడు, అది మనం మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేశాడు, ఆర్ మెసేజెస్ ఉన్నాయి మన దగ్గర, అలాంటివండి మేజర్ ఎవిడెన్స్ అవుతాయి. ఎప్పుడు వాళ్ళకి గుర్తుండే అవకాశం లేదు కదా. అలా కాకుండా ఏదైనా ఒక ఆల్రెడీ టాపిక్ వచ్చింది, ఆ రోజు గొడవ అయింది, నా దగ్గర ఉంది, నీ పని చెప్తా అని మీరు మాటల్లో అన్నారనుకోండి, వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది, అవతల పక్క వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఈ ఎవిడెన్స్ ఉన్నట్టు అమ్మాయికి తెలుసు, లేకపోతే ఈ ఎవిడెన్స్ ఉన్నట్టు అబ్బాయికి తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే అండి, దట్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ స్టేజ్ వరకు దాచిపెట్టుతూనే ఉండాలి. మీరు వాళ్ళకి హింట్ ఇవ్వచ్చు, నా దగ్గర మేజర్ ఎవిడెన్స్ ఉంది, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా, ఏదైనా అంటే ప్రూవ్ చేయగలుగుతా, ఈ కేసును ప్రూవ్ చేయగలుగుతాను నేనని చెప్పి చెప్పగలిగాను. ఓకేనా. చెబితే ఏమవుతుంది చెబితే ఏమవుతుందంటే అండి, ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఉదాహరణ చెప్దామండి. ఇప్పుడు నిజంగా ఒక ఆడపిల్ల కేసు వేసింది, అమ్మాయి దగ్గర సమ్ బర్త్డే పార్టీలో గొడవ అయింది, అమ్మాయి గోపు మీద కొట్టాడు భర్త, అది ఎవరో వీడియో తీశారు, ఆ వీడియో క్లిప్ ఉంది అమ్మాయి దగ్గర. సో అమ్మాయి ఏం చెప్తుందంటే, నా దగ్గర మేజర్ ఎవిడెన్స్ ఉందని చెప్పింది అనుకోండి. వాడు ఏం చెప్పడం మొదలెడతాడు, సార్ నా భార్యని ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెంచి పెద్ద చేశారు, పెళ్ళైన తర్వాత నేను కూడా అంతే గారంగా చూసుకున్నాను, మీకు తెలియదు ఏమో సార్, హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో దోమల సంగతి మీకు తెలుసు కదా, ఇంత ఉంటాయి ఒక్కొక్కటి దోమ, అది తన చెంప మీద వాలి కుట్టబోతుంటే తనకి ఏదన్నా అవుతుందేమో అని చెప్పి చెయ్యిలా విసిరితే లెంపకాయ తగిలేసిందండి అని చెప్పాడు అనుకోండి. సో నేనేం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇలాగే చెప్తారని చెప్తే తంతారు ఇలా చెప్తే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు కౌంటర్ ఏం మాట్లాడవచ్చు, దానికి ఏమి చెప్పొచ్చు అని రెడీ అయిపోయి బోనెక్కుతారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఎప్పుడు అసలు నాకు ఎప్పుడు అన్నం పెట్టేవాడు కాదండి, నన్ను అన్నం తినిచ్చేవాడు కాదు అన్నప్పుడు వీడు సీరియస్గా తీసుకెళ్ళి అటో పక్క ఇటో పక్క 2 లెగ్ పీసులు వేసున్న పెద్ద బిర్యానీ తింటుంది అనుకోండి అమ్మాయి, ఆ వీడియోనో ఫోటోను చూపించాడు అనుకోండి, ఎర్లీ స్టేజ్లో కోర్టుకు వచ్చిన తర్వాత అమ్మాయి ఏం చెప్తుందంటే అండి, మీకేం తెలుసు సార్ నా బాధలు, అది 2 రోజులు ముందు క్రితం బిర్యానీ, నేను తింటున్నట్టు ఫోటో తీశాడు కానీ నా ఎదురుగా కుర్చీలో కత్తి పట్టి కూర్చున్నాడండి నా భర్త అందనుకోండి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీకు ఇప్పుడు సింపుల్ సార్, ఎగ్జామ్ పేపర్ మీ ఇంటికి ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారండి, ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తారు, ఆన్సర్స్ అవునా కదా. మీకు తెలియకపోతే వెతుకుతారు, వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, దీన్ని కౌంటర్ ఎలా చేయాలి, లేకపోతే దీన్ని న్యూట్రలైజ్ ఎట్లా చేయాలి, దాని ప్రభావం ఎలా తగ్గించాలని చెప్పి వెతుక్కుని వస్తారు కదా, వాళ్ళు అదే చేస్తారండి. అందుకే ముందు మేజర్ ఎవిడెన్స్ ఇవ్వద్దని చెప్తారు. అదే క్వశ్చన్ కోర్టులో అడిగారు అనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేంటి ఈ ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఎలా ఉంది, ఇప్పుడు దీన్ని కౌంటర్ ఎలా చేయాలని ఆలోచిస్తారో, ఆటోమేటిక్గా నిజం చెప్పాలి, తప్పదు. అప్పటికప్పుడు అల్లేసి అబద్ధం చెప్తే దానికి వేరే దానికి కనెక్ట్ అవ్వదు, వాళ్ళ దగ్గర వేరే క్వశ్చన్ ఉంటుంది కదా వెనకాల, సపోర్టింగ్ క్వశ్చన్, దానికి కనెక్ట్ అవ్వదు, కాబట్టి ఇరుక్కుపోతారు అనమాట. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనే మేజర్ ఎవిడెన్స్ అన్నీ కూడా ట్రయల్ స్టేజ్ వరకు దాచిపెట్టండి, మిగతా ఎవిడెన్స్ ఏమైనా ఉంటే వేరే వేరే స్టేజెస్లో పరిస్థితులను బట్టి ఇవ్వచ్చు. మరి ప్రాసెస్ మొత్తంలో పోలీసుని కానీ మీ అడ్వకేట్ని కానీ నమ్మొచ్చా? ఎవడన్నా గట్టిగా మిమ్మల్ని 4 పొగడ్తలు పొగిడితే మిమ్మల్ని మీరే నమ్మలేరు, అవునా కదా. ఎవడన్నా గట్టిగా పొగిడితే నీకేంటా, లేకపోతే నీకేంటమ్మా అనగానే మీరు నోరు జారుతారు, ఏదో ఒకటి చెప్పేస్తారు, ఫ్యామిలీ సీక్రెట్స్ ఏదో ఒకటి, అవునా కదా. ఓ పెగ్గేస్తే కూడా నమ్మలేవు నిన్ను నువ్వు, రైట్. గట్టిగా కోపం వస్తే నమ్మలేవు, ఏం మాట్లాడతావు తెలియదు బయటికి. అలాంటి నువ్వు పోలీసు వాళ్ళని అడ్వకేట్ని ఎలా నమ్మేస్తావు, వాళ్ళ పనే అది, ఎట్లా నమ్మేస్తావు. వాళ్ళు ఏదో తప్పు చేసేస్తారు, ఇంకేదో చేసేస్తారు అని కదా నేను చెప్పేది. వాళ్ళకున్న 100 చికాకుల్లో 100 కేసుల్లో నువ్వు ఒక
టుమ్రీ కేసు. వాళ్ళకి ఎందుకు, రైట్? అవకాశం వస్తే, ఆలోచన వస్తే వాడేస్తారు అన్నిటిని. ఎవరిని నమ్మొద్దు. మరి నమ్మకపోతే ఎట్లా సార్? నమ్మినట్టు నటించవా? నమ్మకం లేకుండా ఎట్లా అంటే నమ్మినట్టు నటించడమే. వాళ్ళని వీళ్ళని కూడా నమ్మినట్టు నటించవు. వాళ్ళు కూడా అదే పని చేస్తారు, నిన్ను నమ్మినట్టు నటిస్తారు పని అయ్యేదాకా. వాడు డైలాగ్ అంటే చూడండి, బలి డైలాగ్ అంటే అనవసరమైన విషయాలు వద్దు. పనేంటి, నీకెంత నాకెంత, ఎంతే డ్యూటీ, ఇదే పని అండి. ఓకే, మరి ఒరిజినల్స్ ఇవ్వాలి కదండి. ఒరిజినల్స్ ఎలా ఇవ్వాలి తెలుసా అండి? యూ హ్యావ్ టు మేక్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి, ప్రతి అలిగేషన్ తీసుకోవడం 1 by 1 క్రానలాజికల్ ఆర్డర్లో తీసుకోవడం, దానికి నీ దగ్గర ఉన్న సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏంటి, డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటి, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏంటి రాసుకుంటూరా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని 1 by 1 లైన్లో అతికించు, వెనకాల జిరాక్స్లు అయితే జిరాక్స్లు అతికించు, వాటిని అన్నిటిని పిన్ కొట్టు స్టిక్కీ నోట్స్తో. ఇది అలిగేషన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని రాస్తావు కదా, దాంట్లోంచి టాప్ 5 బయటికి తీసి సబ్మిట్ చేస్తావు. మరి దాని తాలూకు ఒరిజినల్స్ ఐల్ టెల్ యూ. ఎప్పుడు కూడా అండి ఒరిజినల్స్ మీ అడ్వకేట్కి మీరు చెప్పండి. నేను కూడా అదే చెప్పా, నాకు అంత మంచి అడ్వకేట్ దొరికినా, ఆయన అంత జెన్యూన్ అయినా కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆయనే సజెస్ట్ చేశారు, మిస్టర్ ఉదయ్ కీప్ ఆల్ ఒరిజినల్స్ విత్ యూ. కోర్టులో రేపు నేను అడుగుతాను, నాకు ఇవ్వు తీసని చెప్పారు. బికాజ్ వాళ్ళ ఆఫీస్, మీరు ఎప్పుడైనా అడ్వకేట్ ఆఫీస్, బాగా సీనియర్ అడ్వకేట్స్ ఉంటే ఆఫీస్ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఇన్ని కేస్ ఫైల్స్ ఉంటాయి, వేరే కేస్ ఫైల్స్. మీరు ఇంత పెద్ద కట్ట పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అది సేఫ్గా ఉంటుందో ఉండదో, ఎక్కడైనా మిస్ అవుతుందో, అసలు రేపొద్దున కోర్టుకి కరెక్ట్గా తీసుకురాగలుగుతారో లేదో కూడా తెలియదు వాళ్ళకి, రైట్? కాబట్టి వాళ్ళకి ఒక కాపీ ఇవ్వండి, డూప్లికేట్ కాపీ. మీ దగ్గర ఒక డూప్లికేట్ కాపీ పెట్టుకోండి. అది కాకుండా ఒరిజినల్ అంటే 3 sets కావాలి మీకు. ఒకటి జిరాక్స్ ఉండాలి మీ దగ్గర, ఒరిజినల్స్ మీ దగ్గరే ఉండాలి, ఒకటి డూప్లికేట్ కాపీ. చాలామంది అడుగుతారు డూప్లికేట్ కాపీ ఏంటంటే, ఇప్పుడు ఫోటోస్ ఉన్నాయి, డూప్లికేట్ ఎలా ఉంటాయి? దానికి డూప్లికేట్స్ ఒరిజినల్స్ ఏమి ఉండవు కదండి, జస్ట్ డిజిటల్ ప్రింట్. టేక్ ద డిజిటల్ ప్రింట్, ఆ కలర్ ప్రింట్, హ్యాండ్ ఓవర్ ఇట్. సేమ్ కాపీ మీ దగ్గర మెయింటైన్ చేయండి. యూ నీడ్ టు మెయింటైన్ ఇట్ సార్, తప్పదు కదా. మీ మీద పోరాటం, చిన్న రాత పెన్నుతో జడ్జి రాసే రాత మీ తలరాతను మార్చేయచ్చు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఫైట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫైట్ చేయాలి, ఓకేనా? ఇదే అండి, నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్తే నేనైతే నమ్మొద్దనే చెప్తానండి. నమ్మకపోవడానికి గల కారణాలు కూడా చెప్పాను నేను మీకు. ఇట్స్ నాట్ బికాస్ వాళ్ళు ఏదో తప్పు చేసేస్తారని కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ఓకేనా? ఇన్ఫ్యాక్ట్ నా కేసులో కూడా అండి ఇదే జరిగింది. ఒక మేజర్, అంటే నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉందనుకోండి, దాంట్లో ఒక మేజర్ ఎవిడెన్స్కి సంబంధించి జడ్జి స్థానంలో కూర్చున్న ఆయన సర్ప్రైజ్ అయిపోయాడు. నిజమా ఇది జరిగిందా అని చెప్పి, జరిగింది సార్. మరి అలా అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉండాలని, అయ్యింది సార్. ఎఫ్ఐఆర్ ఏదైనా అడిగితే అంత పెద్ద కట్టలో ఆయన వెతుక్కుంటుంటే ఎటో పోయింది, అది కనబడలేదు అది. సో ఆయన పరిగెట్టుకు వచ్చి, నేను అక్కడ నిలబడి ఉన్నాను, మా అడ్వకేట్ ఆయన పరిగెట్టుకు వచ్చి, నీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉందా, కాపీ తీసిస్తావా? ఐ సెడ్ ఓకే సార్ అని చెప్పి తీసి చక్కగా చేతికిస్తే పట్టుకెళ్ళి జడ్జి గారు చేతికి ఇచ్చారు. ఆయన చూసి మార్క్ చేశారు. అది ఎంత పెద్ద రోల్ ప్లే చేసిందంటే అండి, జడ్జిమెంట్లో ప్రతి స్టేట్మెంట్కి తర్వాత వాడేవారు అది. సో బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జిబిట్ నెంబర్ సో దీనివల్ల ఇది కూడా మేము తప్పని నమ్మాల్సి వస్తుంది. సో వాళ్ళ బిహేవియరే కరెక్ట్గా లేదు అని చెప్తూ, అదేంటో తర్వాత నేను వివరంగా చెప్తానండి. చాలా హెల్ప్ అయింది అది. సో ఇదండి విషయం. ఏమేమి మాట్లాడుకున్నాం మనం, మేజర్ పాయింట్స్ ఏమేమి మాట్లాడుకున్నాం మనం, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏ స్టేజెస్లో ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి, ఓకేనా? నువ్వు ప్రిపేర్ చేసిన ఎవిడెన్స్ని ఏ స్టేజెస్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం రావచ్చు, ఎవరెవరి చేతికి ఇవ్వాలి, ఎవరు నమ్మొచ్చు ఎవరు నమ్మకూడదు అని చెప్పి మాట్లాడుకున్నామండి, ఓకేనా? సో గోల్డెన్ రూల్స్ అండి, కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఎవిడెన్స్ సబ్మిషన్ అనేది అదొక ఆర్ట్. అది గోల్డెన్ రూల్స్ ఏంటంటే అండి, మేజర్ రూల్స్, ఎట్టి పరిస్థితుల్లోని బ్యాకప్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు రెండో అవకాశం రాదండి. ట్రయల్ నడుస్తోంది, అవతల పక్క వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు, అప్పుడు మార్క్ అవ్వకపోతే తర్వాత చాలా పెద్ద ప్రాసెస్. మళ్ళీ మీరు అడగాలి ఏమని, సార్ అవతల పక్క వాళ్ళని ఇంకొకసారి క్రాస్ ఎగ్జామినేషన్కి అనుమతించాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పి మళ్ళీ మీరు పిటిషన్ పెట్టాలి. దానికి వాళ్ళు కౌంటర్ వేయాలి ఏమని, సార్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, మొన్న అయిపోయింది కదా, క్లోజ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు క్రాస్ ఎగ్జామిన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అని అడిగితే మీరు కారణం చెప్పాలి. సార్ మా దగ్గర కొత్త ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు అడుగుతారు ఏ ఎవిడెన్స్ ఉంది, ఓకే కోర్టుకు సబ్మిట్ చేయండి, అప్పుడు మేము అలౌ చేస్తామో లేదో చెప్తామని చెప్పి పీపీ వాళ్ళందరూ అడుగుతారు. అండ్ దెన్ దాని మీద జడ్జి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వాలి, మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ అలౌ చేయాలా వద్దా అని. సో మీకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది, దాంట్లో మీ ఎవిడెన్స్ ప్రాపర్గా మీరు టైంకి సబ్మిట్ చేయాలి. మీ కర్మకాలి ఆ పాయింట్ వచ్చి అవతల పక్క వాళ్ళు ఒప్పుకుని కూడా మీ దగ్గర డాక్యుమెంట్ లేకపోతే దట్స్ అ హెక్ అండి, నిజంగా దారుణం అండి. అది ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి తప్పు చేయొద్దు. కాబట్టి గోల్డెన్ రూల్స్ ఏంటండి, అనవసరంగా ఎవరిని నమ్మి ఎవరి చేతికి మీ ఒరిజినల్స్ ఇవ్వద్దు. రెండోది,
మల్టిపుల్ బ్యాకప్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా? మల్టిపుల్ బ్యాకప్స్ పెట్టుకోండి. ఒరిజినల్స్ ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. అండ్ డు నాట్ సబ్మిట్ ప్రతిదీ కూడా టూ ఎర్లీగా సబ్మిట్ చేయొద్దు. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఓకేనా అండి? ఇది ఇవాల్టి విషయం. మళ్ళీ వాయిదాలు ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.